హలో, హాయ్ అండి, నమస్తే. ఈరోజు చికెన్ సాంబార్, నాటుకోడి చికెన్ చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీగా, కమ్మగా ఈ వర్షాకాలంలో ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది ఈ చికెన్ సాంబార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని వచ్చారు కదండి. వీటినంతా మంచిగా మిక్సీ పట్టించుకోవాలి. ఫస్ట్ కొంచెం గరం మసాలా, గరం మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి, తర్వాత వెల్లుల్లి, అల్లం, తర్వాత ఒక 1 టొమాటోలో హాఫ్ టొమాటో వేసుకోండి చాలు. తర్వాత కొద్దిగా ఆనియన్. వీటినంతా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకునేసి, తర్వాత అది సైడ్లో ఉంచేసి, మనకు గరం ఇది సాంబార్ పౌడర్, కొరియాండర్ పౌడర్, మళ్ళీ రెడ్ మిర్చి పౌడర్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. అది సపరేట్, ఇది సపరేట్. అలా పట్టుకున్న తర్వాత మనము చికెన్ తెచ్చింటాం కదా, దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఫుల్ క్లీన్గా. తర్వాత 2 సపరేట్ చేసి పెట్టుకొనేసిన తర్వాత చికెన్ వాష్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ మనం ఎలా అంటే కోడి గుడ్డు ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి, వాళ్ళు సపరేట్ చేసి ఇచ్చింటారు. మనం దాన్ని ఫస్ట్ యాడ్ చేయకూడదు, తర్వాత యాడ్ చేయాలి. సాంబార్ అంతా 80-90% అయిన తర్వాత మనం దాన్ని యాడ్ చేయాలి. చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్కి మసాలాస్ అన్నీ, గరం మసాలా ఏమేమి కావాలో అంత ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనము సాంబార్కి తగినంత ఉప్పు, మళ్ళీ ఒక టొమాటో, హాఫ్ టొమాటో, మళ్ళీ ఇది కొరియాండరు, రెడ్ చిల్లీ పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా అది, తర్వాత కొబ్బరి అదంతా మిక్సీ పట్టుకున్నాం కదా అది సపరేటు. ఇప్పుడు ఒక కుక్కర్లో మనం ఆనియన్ వేసుకునేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి మధ్యలో చీలించి వేసుకోవాలండి. బాగా వస్తుంది. అక్కడక్కడ కారం కూడా తగులుతూ ఉంటుంది కదా మనకు. చికెన్ సాంబార్ అంటే స్పైసీగా ఉంటేనే కదండి ఎప్పుడో ఒక్కొక్కసారి తింటాము, ఎప్పుడు తినము కదా. తర్వాత చికెన్లో చూడండి ఎంత బాగా వాటర్ అంతా పైకి ఎట్లా వస్తుందో, అలా ఉంటే చికెన్ బాగా ఉంది అన్నట్టంట. నాకు సరిగా తెలీదు. సరే, ఇప్పుడు మనము కొబ్బరి, మళ్ళీ కొత్తిమీర అదంతా పేస్ట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ దాన్ని యాడ్ చేయాలి. మనము యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇలా మిక్స్ చేసుకునేసి, తర్వాత ఇది మిక్స్ కొంచెం ఒక 5 minutes అట్లా ఉడికిన తర్వాత మేము కొరియాండర్, రెడ్ చిల్లీ పౌడర్ది ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలండి. దాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పైన కొరియాండర్ని వేచి, తర్వాత ఒక 10 విజిల్స్ అలా వస్తే చికెన్ మంచిగా ఉడుకుతుందండి. చూడండి, కలర్ కూడా ఎంత బాగుందో కదా. మీకు ఈ టెస్ట్ నేను చూస్తుంటే చికెన్ బాగా వచ్చింది అని మీకే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ పట్టింటాం కదా, అవన్నీ మంచిగా దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి కడిగి వేసేయడమే దాంట్లో. తర్వాత ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 10 విజిల్స్ తెప్పించేసి, తర్వాత మనకు సపరేట్ కోడి గుడ్డు, మళ్ళీ అదేమో చిన్నగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, లివర్ అనుకుంటా. ఇప్పుడు దాన్ని మంచిగా యాడ్ చేయాలి దాంట్లో. నేను చూడండి తక్కువే ఆయిల్ వేసేసాను, కానీ ఎంత ఆయిల్ తేలుతుందో, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు గుడ్డు వేసిన తర్వాత ఎక్కువ తిప్పడానికి వెళ్ళొద్దు, బికాజ్ అది పగిలిపోతాయి. గుడ్డు సాఫ్ట్ ఉంటాయి కదా, కొద్దిగా అట్లే మెల్లగా కలిపేసి, తర్వాత
ఇప్పుడు చికెన్ సాంబార్ రెడీ అయిపోతుందండి ఇంకొక 5 మినిట్స్లో. ఇప్పుడు మనం రాగి సంగటితో చికెన్ని టేస్ట్ చేసి చెప్తాను. చాలా ఎమ్మీగా ఉంది. మీకు కొంచెమైనా ఇష్టమైంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి అని చెప్తా. ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.